ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయాలు గ్రామాలలోని ప్రజలు విశ్వాసాలు ప్రకృతి అంశాల ఆరాధన ముఖ్యంగా పంచభూతాలకు ప్రతీకలుగా గ్రామ దేవతలు వెలిసారండి. హిందూ మతంలో స్త్రీ శక్తికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ శక్తి రూపాలను ఆరాధించడానికి అమ్మవారి ఆలయాలు వెలిసాయి. అమ్మవారి ఆలయాలు గ్రామాలలో పల్లెలలో వెలిసాయండి. కొన్ని దేవాలయాలు పుణ్యక్షేత్రాలుగా తీర్థయాత్ర స్థలాలుగా మారాయి. అమ్మవారి యొక్క శక్తిపీఠాలు 51, అష్టాదశ శక్తిపీఠాలు 18గా వెలిసాయండి. ఫ్రెండ్స్ ఈరోజు నేను వింధ్యాచలవాసిని అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఆలయ చరిత్ర ఉంటుందండి. ఈరోజు నేను వింధ్యాచలవాసిని అమ్మవారి దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి అంటే మన వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ జిల్లా వింధ్యాచలలో వింధ్యావాసిని అమ్మవారు కొలువు తీరినారండి. వింధ్యాచల్ దుర్గాదేవి నివాసంగా నమ్ముతారు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారండి. నవరాత్రి రోజుల్లో అయితే కొన్ని లక్షల మంది అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ పండుగ సమయంలో నగరం మొత్తం దీపాలు అలాగే పూలతో అందంగా అలంకరిస్తారండి. ప్రపంచంలో ఏకైక ప్రదేశం వింధ్యాచల్. ఇక్కడ 3 రూపాలు అయిన లక్ష్మీ, కాళీ, సరస్వతి అమ్మవారికి ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయండి. శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రినే దుర్గాదేవి యశోద గర్భం నుండి జన్మించిందంటండి. కంసుడు శిశువు శరీరాన్ని రాయికి కొట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అద్భుతంగా అతని పట్టు నుండి బయటపడి దేవత యొక్క దైవిక రూపంలోకి మారిపోయిందంటండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ మిర్జాపూర్లో ఉన్నదండి. శ్రీ విద్యావాసినీదేవి మందిరం మిర్జాపూర్లో ఉన్న విద్యావాసినీదేవి ఆలయానికి సంబంధించింది. ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడిందండి మరియు పవిత్ర గంగానది ఒడ్డున అమ్మవారు కొలువు తీరినారండి. ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వింధ్యాచల్ నగరం దుర్గాదేవి నివాసమని నమ్ముతారండి. అందుకే ఈ ప్రదేశాన్ని దేవత వింధ్యావాసిని అని పిలుస్తారు. మహిషాసురుని వధించిన తరువాత దేవత ఈ వింధ్యాచల ప్రాంతంలో నివాసించడానికి ఎంచుకున్నట్లు పురాణాలు చెప్పబడుతుందండి. వింధ్యావాసిని దేవి ఆలయం పవిత్ర గంగానది ఒడ్డున ఉంటుంది. ఇది భక్తులకు చాలా పవిత్రమైన స్థలం అండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వింధ్యావాసిని అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దేవాలయానికి దగ్గరలోనే రామేశ్వర మహాదేవ్ మందిరం ఉంటుందండి. ఈ ఆలయం రామ్ గాయ్ ఘాటులో ఉన్న రామేశ్వర మహాదేవ్ ఆలయం వింధ్యావాసిని ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారం గురువు వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం శ్రీరాముడు మరణించిన తన తండ్రి జ్ఞాపకార్థం ఈ ప్రదేశంలోనే శివలింగాన్ని స్థాపించాడు. మిర్జాపూర్ స్టేషన్ నుండి 148 కిలోమీటర్ దూరంలో ఉన్న వింధ్యాచల్ పర్వతంలోని మిర్జాపూర్ గౌరావాల్ రోడ్డులో ఉన్న విందా జలపాతం చాలా బాగుంటుందండి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో బాగా రద్దీగా ఉంటుంది. వారణాసి నుండి వింధ్యాచల్ 64 కిలోమీటర్ల దూరం. వింధ్యాచల్ పర్వత శ్రేణి 2 రకాల అనుభవాలను మనకు అందిస్తుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు, అలాగే పర్వత అన్వేషకులకై చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చాలామందికి శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలియదు కదండి. సతీదేవి అంటే పార్వతీదేవి యొక్క శరీర భాగాలు ముక్కలుగా కొన్ని ప్రదేశాల్లో పడ్డాయండి. వాటినే అమ్మవారి శక్తిపీఠాలుగా కొలుస్తారు. ఈరోజు నేను వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. అమ్మవారి యొక్క ఎడమ కాలు బ్రొటనవేలు పడిన చోటు ఇది వింధ్యాచల వాసిని శక్తిపీఠం యొక్క పవిత్ర దేవాలయం అండి. ఈ ఆలయం వింధ్యాచల్ స్టేషన్కు ఉత్తరాన 650 మీటర్ల దూరంలో ఉంటుంది. వింధ్యావాసిని విగ్రహంతో సహా అన్ని విగ్రహాలు నల్ల రాయితో తయారు చేయబడ్డాయండి. వింధ్యావాసిని అమ్మవారు సింహంపై ఉంటారు. దుర్గాదేవి వింధ్యవాసినిగా వెలిసారండి. పురాతన కాలంలో వింధ్యాచల ప్రాంతంలో సింహాలు, ఏనుగులు మరియు ఇతర జంతువులు నివసించేవని, మధ్యయుగంలో హిందువులు మరియు ముస్లింలు కూడా అపఖ్యాతి పాలైన పిండారీలు, దుండగులు వింధ్యాచల్ యొక్క వింధ్యావాసిని అమ్మవారిని పూజించారని చెబుతారండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మనం వింధ్యాచల్ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రమం వారణాసి వింధ్యాచల్ ఆలయానికి సమీపంలోని విమానాశ్రమం. ఇది దాదాపు 72 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఢిల్లీ, హౌరా, ముంబై, హౌరా మార్గాలలో
వింధ్యాచల్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నదండి. అంతేకాదు వింధ్యావాసిని ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహ మందిరంలో మహాకాళి దేవత పూజలు అందుకుంటుంది. ఇది అష్టభుజ ఆలయంలో ఉన్న కొండ దిగువన ఉంటుందండి. ఫ్రెండ్స్, మీ అందరూ నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. भैरव जी है जो तार इच्छा हो। अरे 2-7 पान खा के 2 वाला तो ठीक है।